ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మా ఆయుష్ను పొడిగించి మా కాలగతులను మీ ఆధీనంలో ఉంచుకొని సజీవ లెక్కలో ఉంచడానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏల్ బెతెల్ ప్రార్థన మందిరం యొక్క పరిచర్యలో మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పరలోకంలో శరాపులు కెరాబులు 24 పెద్దల చేత, కోటాను కోట్ల దూతల చేత, దూతలకు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రభా, మరి అటువంటి పరిశుద్ధ స్థలంలో ఉండి మీరు పూజించబడుతున్న దేవుడవు. అటువంటి దేవుడుగా ఉన్నప్పటికీ నర్మాతృలమైన మమ్మలను రక్షించుకోవడానికి కొరకై, మమ్మలను పరిశుద్ధులుగా చేయట కొరకై, మమ్మలను మీ రాజ్యానికి వారసులుగా చేయట కొరకై ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నరరూపంలో జన్మించినారు ప్రభా. మా పాపములన్నిటిని కూడా శిలువపై మీరు మోచినారు. కలవరి శిలువ రక్తం ద్వారా మా పాపములకు విముక్తి కలిగింది. కలవరి శిలువ రక్తం ద్వారా మీ యొక్క అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం చేత మా యొక్క ప్రతి పాపమునకు తండ్రి క్షమాపణ ప్రభా కలుగజేసినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి మీ ప్రజలను నడిపించండి, వారి హృదయాలు ప్రేరేపించండి, వారిని త్వరపెట్టండి, వారిని నడిపించండి. ప్రభా, మీ ఇంటికి సకాలానికి సమయానికి అందరూ వచ్చినట్లుగా మీరే దయ చూపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభా, పాటలు పాడుతుండగా మా గొంతుకలను మా పెదవులను ముట్టండి, తాకండి. ప్రభా, మా స్వరపెట్టగల మీ యొక్క ప్రశస్తమైన రక్తంతో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. వాయిద్యాలు వాయించే విషయంలో కృప చూపండి. సండే స్కూల్ పరిచయలో సహాయం చేయండి. సాయంత్రం సండే స్కూల్ పరిచయలో ప్రభా నిశ్చితమైన సువార్త కుడికి విషయంలో సహాయం చేయండి. ప్రభా, మరి మందిరం ప్రభా, మరి మందిర ఆవరణంలో పనిచేయడానికి ప్రభా, మరి మీ ప్రజలను మీరు వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి తండ్రి శక్తి వంచన లేకుండా చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను తన దీవించని ఆశీర్వదించండి. మరి రావాల్సినటువంటి పరలోక ఆశీర్వాద దీవెన దయచేస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయచూపండి. సంఘంలో అనారోగ్య స్థితిలో ప్రభు ఎవరుంటే ఆరోగ్యం దయచేయండి. ప్రభు వృద్ధాప్యంలో వారికి ఆరోగ్యం దయచేయండి. చండి బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, సుఖప్రసవం కొరకై వారిని ప్రభు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా గ్రామ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, అనేకులు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజలుగా వారిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా, కృపా కరుణ కటాక్షము వాస్తవత కలిగిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి ముందు కూడా ఇంతవరకు మందిర పనుల్లో మీరు సహాయం చేసినారు. ముందు కూడా కొంచెం జరగవలసిన పనులు ఉన్నాయి. మరి ప్రభా, మరి మరోసారి పెయింట్ వేసుకున్న కిటికీలకు డోర్లకు తర్వాత ప్రభా, మరి వాక్యాలు రాసుకునే విషయంలో, బండ సపట వేసుకునే విషయంలో, మరి గేటు కూడా ప్రభా నిలుపుకునే విషయంలో, వీటన్నిటిలో ప్రభా మీరే చాలినంత దేవుడుగా కృప చూపి దేవుడుగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజల ప్రయాస, మీ ప్రజల ప్రభా, మరి తండ్రి వారి యొక్క క్రయధనము ద్వారా మీ యొక్క నామ మహిమ నిమిత్తమై, మీ యొక్క నామ ఘనత కొరకై మీరు జరిగించుకుంటున్నటువంటి ప్రతి పనిని బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, సండే స్కూల్కి వచ్చి మోకరించి ప్రతి సండే బిడ్డను దీవించండి, ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కనికరం చూపండి దేవా, కృప చూపండి తండ్రి. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ఈ పనుల వల్ల తండ్రి, మరి ప్రభా, మరి తండ్రి అలసట వల్ల సువార్త కూడా చెప్పలేకపోయినాను. దయతో క్షమించి మన్నించమని ప్రార్థిస్తున్నాం. మీ దయను కోరుకుంటున్నాం. ఎఫ్రాయిం కూడా శక్తి బలం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. దయగల మా ప్రభా కృపల తండ్రి, మీ దయను కోరుకుంటున్నాం. హెబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆస్వాదించండి. కడప రాయలసీమ హెడ్ క్వార్టర్ బెర్షబా ప్రార్థన మందిరం నిదాసుడు ప్రభా, మరి ఆనందరాంకుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, బెర్షబా ప్రార్థన మందిరాన్ని ఆధారం ఉన్నటువంటి అనుబంధ సంఘాలను, దైవ సేవకులను, పరిచారకులను, విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా పరలోక తలంలో నింపండి తండ్రి. ప్రభా, మీ ఇంటికి వచ్చే ప్రతి వారు ఆత్మీయంగా తండ్రి సంతృప్తి చెందిన పని హృదయంలో కలిగి ప్రభా, మరి మీ యొక్క రాకడ కొరకై మీ యొక్క వాక్య వెలుగులో ప్రభా సరి చేసుకుని బలంలో పాల్గొనడానికి కృప చూపండి. మీ దయను, మీ కృపను కోరుకుంటున్నాం. మా పట్ల మీరున్నారని మేము నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని చూస్తున్నారని నమ్ముతున్నాం. మీ మనస్సు, మీ దృష్టి మాపై నిలిపి మీరు జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కృప చూపండి. ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచండి. మీ యొక్క పునరుత్థాన శక్తి బలం దయచేయండి.
మీ రక్తంతో ప్రభా ఈ స్థలాన్ని ప్రోక్షించండి. ప్రతి విధమైన నష్టము శోధన కీడాపాన్ని తప్పించండి ప్రభా. దేవా కృప చూపమని పరిచయం అంతట్లో ఆరంభం మొదలుకొని చివరి వరకు ప్రభా మీరే ఎబినేజర్గా నడిపిస్తారని నమ్ముతున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు ప్రభా, మీ నామమును బట్టి, మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి మీ నామమునికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా పరిచయం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను ధైర్యపరచండి. మా హృదయాలను మీ యొక్క రక్షణ ఆనంద సంపూర్ణంగా నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా దయ చూతురమ్మని సమస్తం విజేదికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ సండే స్కూల్ టీచర్లను కూడా పరలోక తలంపులతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ ఎండాకాలం సెలవులలో ఆయా స్థలాల్లో జరిగేటువంటి దేవా VBSలు, యూత్ మీటింగులు, పరిశుద్ధ సమాజ కూడికలు, వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా జరిగే సువార్త అన్నీ కూడా మీరే ఫలింపజేపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా ఎవరైతే సువార్త పరిచయం చేస్తున్నారో దేవా వారితో మీరు నుండి వారి అక్కర్లు వస్తూ తీర్చమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సమస్త మీ చేతికి అప్పచెప్పుకుంటూ ముందున్న సమయానికి దేవునికరంగా వచ్చామని మా ప్రియ ప్రభు అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ధనం ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 119. ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ పుస్తకంలో 119, అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాఠ పుస్తకంలో 117, అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాఠ పుస్తకంలో 117. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను. క్రీస్తు యేసు రక్షించెనన్, చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను. క్రీస్తు యేసు రక్షించిన, చేర్చెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, పూరి దయతో కాపాడి యేసు దారికి నడిపెను. పూరి దయతో కాపాడి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను. క్రీస్తు యేసు రక్షించిన, చేర్చెను
అక్షయమైనది నిర్మలమైనది అక్షయమైనది నిర్మలమైనది రక్షకుడేసు పడబడని స్వాస్థ్యము నాకిచ్చెను రక్షకుడేసు పడబడని స్వాస్థ్యము నాకిచ్చెను సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో భయమేమీ లేది కాను ప్రభు చిన్న మందకు భయమేమీ లేది కాను ప్రభు చిన్న మందకు దయాకృపతో రాజ్యమివ్వ తండ్రికి సమాయన్ దయాకృపతో రాజ్యమివ్వ తండ్రికి సమాయన్ సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో మంచి పురుగునకు ఇంత రాజ్యమివ్వా మంచి పురుగునకు ఇంత రాజ్యమివ్వా మింత నుండి మంటికి తెంచి మరణమొందినేసు మింత నుండి మంటికి తెంచి మరణమొందినేసు సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో దేవాని తలంపులు నాకు ప్రియమైనవి దేవాని తలంపులు నాకు ప్రియమైనవి సోయింపనెంతో ఆసక్యములు ఆగమ్యములు సోయింపనెంతో ఆసక్యములు ఆగమ్యములు సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో నీకు వారేసు మనకను గాలించెను నీకు వారేసు మనకను గాలించెను రాజ్యముతో పాటు సమస్తములువ నేను నీయోనా రాజ్యముతో పాటు సమస్తములువ నేను నీయోనా సంతోషమే సంతోషమే
సంతోషముతో స్తుతించెదను. క్రీస్తు యేసు రక్షించెను. తెచ్చెను తన మందలో మహిమా రాజ్యమునకు. నిమ్మును పిలచుచున్నా మహిమా రాజ్యమునకు. నిమ్మును పిలచుచున్నా రాజుకు తగినట్టుగా మీరు నడచుకోనుడి. రాజుకు తగినట్టుగా మీరు నడచుకోనుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను. క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. రాజాజీ రాజు యేసే ప్రభుల ప్రభు యేసే. రాజాజీ రాజు యేసే ప్రభుల ప్రభు యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి. పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను. క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 127 ప్రేమిన వాళ్ళరా. అంతకుముందున్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 125. అంతకుముందున్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 125. ఓ నా హృదయమా పాడమా కృతజ్ఞతం ప్రభుని. గీతం ప్రభులకే ఎంతో ఆనందం వర్ణింపగా. ఎంతో ఆనందం వర్ణింపగా. ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా. క్రీస్తు నందు స్వాస్యము చేసే తన సంకల్పం అద్భుతమది. క్రీస్తు నందు స్వాస్యము చేసే తన సంకల్పం అద్భుతమది. భూమి పునాది వేయక మునుపే భూమి పునాది వేయక మునుపే చూగోనేను. హృదయమా పాడుమా హృదయమా
ఎంతో ఆనందం వర్ణింపజాలదు, ఎంతో ఆనందం వర్ణింపజాలదు, ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా. క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగెను నన్ను. క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగెను నన్ను. విడిపించి నన్ను నీతిగా తీర్చి, విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను. హృదయమా పాడుమా, హృదయమా పాడుమా, గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాలదు, ఎంతో ఆనందం వర్ణింపజాలదు, ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా. క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేర్చిరి క్రొత్త వ్యక్తిగా చేయ. క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేర్చిరి క్రొత్త వ్యక్తిగా చేయ. కూర్చెను ప్రభువా మధ్యపు గోడ, కూర్చెను ప్రభువా మధ్యపు గోడ. కోరి చేరి ఉండెను. హృదయమా పాడుమా, హృదయమా పాడుమా, గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాలదు, ఎంతో ఆనందం వర్ణింపజాలదు, ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా. క్రీస్తులోనున్న ఏ శిక్ష లేదు, స్వాతంత్ర్యము క్రీస్తులోనందే. క్రీస్తులోనున్న ఏ శిక్ష లేదు, స్వాతంత్ర్యము క్రీస్తునందే. క్రీస్తే పరమున కూర్చుండబెట్టి, క్రీస్తే పరమున కూర్చుండబెట్టి కొత్త సృష్టిగా చేసే. హృదయమా పాడుమా, హృదయమా పాడుమా, కొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాలదు, ఎంతో ఆనందం వర్ణింపజాలదు, ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం
శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తు మహిమా జయమునకై పిలచే క్రీస్తు మహిమా జయమునకై పిలచే హల్లెలూయా పాడను హృదయమా పాడుమా హృదయమా పాడుమా స్తుత గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 129 దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 129, అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 127 స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు పాట 129. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 129, అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 127. ఇంకా పాత పాటల పుస్తకం ఉంటే దయచేసి గమనించి చూసుకోండి ప్రియమైన వాళ్ళారా. స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు జీవాపురమే నీవే తృప్తిపరచి నా ప్రియుడావు నీవే జీవాపురమే నీవే తృప్తిపరచి నా ప్రియుడావు నీవే పాత్రుండవు లోకములకు వెలుగు నీవేగా మాలికములు తెరచితివిగా లోకములకు వెలుగు నీవేగా మాలికముల తెరచితివిగా చేసి మా ప్రకాశము నీవే మా ప్రకాశము నీవే స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు ఏకైక కారణం నీవే
ప్రవేశమిచ్చి రక్షించినావు. ఏకైక నీవే ప్రవేశమిచ్చి రక్షించినావు. ఆదేశితివి ఆదేశితివి సంపూర్ణ శాంతి నీవే, సంపూర్ణ శాంతి నీవే. నాకు పాత్రున్నావు, నాకు పాత్రున్నావు. మంచి కాపాడి మాకై నీవేలా ప్రాణమునిచ్చి రక్షించితివి. మంచి కాపాడి మాకై నీవేలా ప్రాణమునిచ్చి తినావు. కాలా చేసితివి, గోరెలా నడిపేదా, గోరెలా నడిపేదా. నాకు పాత్రున్నావు, నాకు పాత్రున్నావు. పునరుత్థానాదివాము నీవే, మరణము నుండి సాధించితివి. పునరుత్థాన జీవము నీవే, మరణము నుండి సాధించితివి. విజయమునిచ్చితివి, విజయమునిచ్చితివి. నూతన పరిస్థితి, నూతన పరిస్థితి. నాకు పాత్రున్నావు, నాకు పాత్రున్నావు. మార్గ సత్యము మాకీల నీవే, దుర్బోధనుండి కాపాడినావు. మార్గ సత్యము మాకీల నీవే, దుర్బోధనుండి కాపాడినావు. చేసితివి ఆత్మకార్యం, చేసితివి ఆత్మకార్యం. ఉన్నత స్థలమంది, ఉన్నత స్థలమంది. నాకు పాత్రున్నావు, నాకు పాత్రున్నావు. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నీయందు నిలచే తీగెలు మేము. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నీయందు నిలచే తీగెలు మేము. అయినా తీయనిసి, అయినా తీయనిసి. ఆత్మబలమిచ్చితివి, ఆత్మబలమిచ్చితివి. నాకు పాత్రున్నావు, నాకు పాత్రున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. నాకు పాత్రున్నావు, నాకు పాత్రున్నావు.
ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరూ కూడా ప్రైజ్లాడండి. ఆరాధన వర్తమానం కొరకై పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని ప్రియమైన వాళ్ళారా అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ప్రతి ఆత్మీయ విత్తనాన్ని గట్టి పండింపజేయండి ప్రభా. మరి వచ్చినటువంటి మీ ప్రజలందరూ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేకంగా రావాల్సిన నడిపిస్తున్నాం అని ప్రార్థిస్తున్నాం. వాక్య విలువలో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని పాట పాడకు మీరు ఇచ్చిన కృపై వందనాలు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, పోయిన ఆదివారము ఇదే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, మరి దేవుని యొక్క ప్రేమ పోయిన వారం జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తుంది మనల్ని శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ మనల్ని దేవుని కుమారులుగా చేస్తుంది. అంటే చాలా సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరి శిలువకు ఎందుకు అప్పగించుకున్నాడనే మాట జ్ఞాపకం చేసుకుంటే కింద రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలని చివరిగా దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువకి ఎందుకు అప్పగించుకున్నాడంటే సంఘాన్ని పరిశుద్ధపరచడానికి కొరకై, మానవుని యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచడానికి కొరకై, నరుని పరిశుద్ధునిగా చేయట కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరి శిలువకు తను తానే అప్పగించుకుంటూ వచ్చినాడు. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుంది? ఈ పరిశుద్ధత ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? ఈ పరిశుద్ధత ఒక సంఘానికి ఏం కలగజేస్తుంది? ఈ పరిశుద్ధత ఒక కుటుంబాన్ని ఏ విధంగా సిద్ధపరుస్తుంది? ఈ పరిశుద్ధత అనేది అని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు దేవుడు పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని కోరుకున్నాడు అంటే ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి ఇదే దేవుని యొక్క వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనం. అహరోనుకును అతని కుమారులకును తొలగింపవలెను, యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి ప్రతిష్ఠించి పరిశుద్ధపరచవలెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పరిశుద్ధపరచబడేటువంటి అనుభవం కనబడతా ఉంది. ఎందుకు దేవుడు వారిని పరిశుద్ధపరచమన్నాడంటే 43వ వచనం 2వ లైన్లో పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు చాలక. ప్రియమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉండి పరిశుద్ధ స్థలంలో మనల్ని యాజకులుగా సిద్ధపరుస్తుంది. ఈ పరిశుద్ధత అనేది మనల్ని దేవుని మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో సేవ చేసేటట్టు మనల్ని స్థిరంగా ఉండేటట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే ప్రియమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ స్థలంలో సేవ చేయట కొరకు ఈ పరిశుద్ధత అనేది మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధ స్థలంలో సేవ చేయటకు. పరిశుద్ధ స్థలంలో ఏం అనుభవాలు ఉన్నాయి? పరిశుద్ధులుగా చేయట కొరకై ప్రభు మన కొరకై సిలువకు అప్పగించుకున్నాడు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండడానికి కొరకు కోరుకున్నాడంటే పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి కొరకై. పరిశుద్ధ స్థలంలో ఏం అనుభవాలు ఉన్నాయి? నిర్గమాకాండము 3వ అధ్యాయము చూడండి ప్రియమైన వాళ్ళరా, నిర్గమాకాండం 3వ అధ్యాయము 4వ వచనం. దానిని చూచుటకు యెహోవా చూచెను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆ పొద నడుమ నుండి
ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఏం కనబడతా ఉందంటే, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి అనుభవము. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి అనుభవము. దేవుని పరిశుద్ధ స్థలంలో దేవుని స్వరం ఉంది. దేవుని పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క స్వరం ఉంది. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే, చూడండి పరిశుద్ధ స్థలంలో ఏం కలుగుతా ఉన్నాం మనకంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి అనుభవము. అంత మాత్రమే కాదు 12వ వచనం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచినందుకు మోసేకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, నేను నిశ్చయంగా నీకు దేవుని యొక్క తోడు ఉంది. పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉన్నందుకు, పరిశుద్ధ స్థలంలో సేవ చేసినందుకు, పరిశుద్ధ స్థలంలో యాజకులుగా మనం ఉన్నందుకు దేవుని యొక్క తోడు ఉంది. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండము 36వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. నిర్గమాకాండము 36వ అధ్యాయము 1వ వచనం. సేవ నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై ప్రజ్ఞా వివేకములు కలుగజేసినో, కింద రాయబడింది, ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురా నేను. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఎవరి జ్ఞానం కొలది వారు పరిచర్య చేసేటట్టు చేస్తుంది పరిశుద్ధత మనల్ని. ఈ పరిశుద్ధత లేకుండా దేవుని మందిరంలో మనం పరిచర్య చేయలేము. దేవుడు పరిశుద్ధులుగా చేసినాడు కనుక మనల్లో ఎవరి జ్ఞానం కొలది వాళ్ళు, ఎవరి ప్రజ్ఞ ఎవరి యొక్క జ్ఞానం కొలది వారు ప్రేమైన వాళ్ళరా, మరి వివేకం కొలది దేవుని మందిరంలో పరిచయం చేయడానికి కొరకై పరిశుద్ధత మనల్ని సిద్ధపరుస్తుంది. ప్రేమైన వాళ్ళ సహోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పరిశుద్ధ స్థలం చూడండి ఏమున్నాయో. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 16వ వచనం. దేవుడు పరిశుద్ధులుగా మనం చేసినాడు. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే యాజకులుగా చేసింది. దేవుని పరిశుద్ధ స్థలంలో సేవ చేసినట్టు చేసింది. దేవుని పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయంటే దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి అనుభవము, దేవుని యొక్క తోడు ఉంది. దేవుని యొక్క తోడు ఉంది. తర్వాత దేవుని పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయంటే, నా పేరు ఉన్నట్లుగా. పాప ఎందుకు మాట్లాడుతున్నావు? లే ఎనికి పో, ఎనికి మనం నువ్వు ఎనికి పో. చదవండి అక్క. కోరుకొని పరిశుద్ధపరచుద్ది. పరిశుద్ధ స్థలంలో ఏముందంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క దృష్టి ఉంది, దేవుని యొక్క మనసు ఉంది. పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నామంటే దేవుని మనసులో దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాం. ఇది గొప్ప ఆత్మీయ భాగ్యం మనకు. ఇది గొప్ప ఆత్మీయ భాగ్యము. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడైతే చివరి లైన్ చూడక్క, నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ఉండడం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ఉండడం ద్వారా దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి అనుభవము, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ఉండడం ద్వారా దేవుని యొక్క తోడు మనం పొందగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ఉండడం ద్వారా దేవుని మనసులో దేవుని దృష్టిలో మనం ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ఉండడం ద్వారా దేవుని యొక్క ముఖకాంతిలో మనం కూడా ఉన్నాం. ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క ముఖకాంతి ఉంది. ప్రేమైన వాళ్ళరా చూడండి, ఇదే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, కీర్తనలు 21 కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలంలో మనం సేవ చేయడం ద్వారా, పరిశుద్ధ స్థలంలో యాజకులుగా ఉండడం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా మనకు కలిగినటువంటి ఆత్మీయ భాగ్యం ఇదంతా కూడా పరిశుద్ధ స్థలంలో నుండి దేవుని యొక్క సహాయం పొందగలుగుతూ ఉన్నాం పరిశుద్ధ స్థలంలో నుంచి. అంత మాత్రమే కాదు, చూడండి ప్రియమైన 96 కీర్తన 6వ వచనం. ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సహాయాన్ని పొందగలుగుతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నుండి ఘనత కలుగుతూ ఉంది మనకు. 96 కీర్తన 6వ వచనం చదవండి అక్క. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఏమున్నాయండి? ఘనత ఉంది. ఎందుకు ఆయన సన్నిధిలో ఘనత ఉందంటే, మన ప్రభు గనుడైన దేవుడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం.
యెషయా గ్రంథము 12వ అధ్యాయము, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. మన దేవుడు గనుడైన వాడు గనక దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఘనత ఉంది. ప్రేమిన వలన ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని పరిశుద్ధ స్థలంలో యాజకులుగా చేసి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేటువంటి వారి జ్ఞానం కొద్దీ పరిచర్య చేసేటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని సిద్ధపరిచినాడు. ఎట్లా అంటే సిలువకు అప్పగించుకొని మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం పొందేటట్టు చేసినాడు. పరిశుద్ధ స్థలంలో దేవుని స్వరాన్ని వినగలిగేటట్టు చేసినాడు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనసులో ఆయన దృష్టిలో మనం ఉండేటట్టు దేవుడు చేసినాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రేమైన వారా! అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘమును పరిశుద్ధపరచడం కొరకై, సంఘమును మహిమ కలిగిన సంఘంగా చేయడం కొరకై, సంఘమును ఆయన ఎదుట నిర్దోషమైన సంఘంగా నిలవబెట్టుకోవాలని యేసుక్రీస్తు ప్రభుల వారి కలవరి సిలువకు తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి కొరకై ఆయన సిలువకు అప్పగించుకుంటా వచ్చినాడు. ప్రేమిన సోదరుడా, అంత మాత్రమే కాదు, చూడండి పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే, చూడండి ప్రేమిన వాళ్ళారా, నిర్గమాకాండము 28వ అధ్యాయము 43వ వచనం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 43వ వచనం. వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించినప్పుడైనను, సేవ చేయుటకు సమీపించినప్పుడైనను, పరిశుద్ధత ఏం చేస్తుందంటే మరణం నుంచి తప్పిస్తుంది మనల్ని. ఇదే నిర్గమాకాండం 28వ అధ్యాయము 43వ వచనంలో, ప్రేమిన వలరా పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి కొరకై పరిశుద్ధత మనల్ని సిద్ధపరుస్తుంది. పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే మన దోషముల నుంచి మరణం నుంచి తప్పించేటట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత స్పష్టంగా ఉంది ఇక్కడ. వారు దోషులై చావకై ఉన్నట్లు దేవుని యొక్క ప్రేమ ఉగ్రత మన నుంచి తప్పించబడింది. ఎట్లా అంటే దేవుడు ప్రభు సిలువకు అప్పగించుకొని మనల్ని పరిశుద్ధులుగా చేయట చేత ఇక మరణం లేదు మనకు. ఒకవేళ మరణిస్తే పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించినటువంటి విశ్వాసులు సేవకులు ఈ లోకాన్ని విడిచిపెడితే మరణిస్తే ప్రభుతో యుగయుగాల రాజ్యమైనటువంటి భాగ్యము పరిశుద్ధులకు ఉంది. మనల్ని పరిశుద్ధమైన సంఘంగా చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి సిలువకు తాను అప్పగించుకుంటా వచ్చినాడు. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే, చూడండి 28వ అధ్యాయం నిర్గమాకాండము 43వ వచనంలో 2వ లైన్ చూడండి. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు, తర్వాత చూడండి, వారు దోషులై చావకై ఉన్నట్లు, మరణం ఇక లేదు మన పైన. మరణము పాపం ద్వారా వచ్చినటువంటి మరణం పెత్తనము లేదు. కేవలం మనము మరణం నుంచి తప్పించబడేటువంటి అనుభవం. ఎట్లా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరిలోకి అప్పగించుకునే ద్వారా మనల్ని పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధత మనల్ని ఇన్ని ఆత్మీయ మేలుల దగ్గరికి తీసుకొని వస్తుంది. పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందో చూడండి. లేవికాండము 10వ అధ్యాయము 3వ వచనం. లేవికాండము 10వ అధ్యాయము 3వ వచనం చదవన్నా. పరిశుద్ధత ఏం చేస్తుందంటే దేవునికి నన్ను మహిమ పరుచుకొందును. మనల్ని దేవుడు తన పరలోక పరిచర్యలో పాలుభాగస్తులుగా మనల్నందరినీ సిద్ధపరచుకొని మనల్ని వాడుకుంటూ దేవునికి నామమునకు మహిమ కలిగే విధంగా చేసుకుంటుంది పరిశుద్ధత. దేవుడు వాడుకోవడానికి ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, అందచందములు కలిగిన వారు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు ఎన్నో భౌతికమైన ఆధిక్యతలు కలిగిన వారు ఉన్నారు. అయితే ప్రేమిలో మనల్ని దేవుడు ఆయన మహిమార్థమై వాడుకున్న కొరకై మనల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి సిలువకు మనల్ని అప్పగించుకుంటా వచ్చినాడు. ప్రేమిన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే లేవికాండం 10వ అధ్యాయం 3వ వచనంలో, నేను వారి యందు నన్ను పరిశుద్ధపరచుకొందును, మహిమపరచుకొందును. దేవునికి మహిమ వచ్చిన కొరకై మనల్ని
ఆ దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకు ఏ విధంగా వాడుకుంటున్నాడు దేవుడు మనల్ని అంటే, మనల్ని పరిశుద్ధపరచడం కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించినాడు. పరిశుద్ధత మనల్ని యాజకులుగా చేస్తుంది. పరిశుద్ధత మనల్ని దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో సేవ చేసినట్టు చేస్తుంది. పరిశుద్ధత మనల్ని మరణం నుంచి తప్పిస్తుంది. పరిశుద్ధత మనల్ని దేవుని మహిమ కొరకు మనం ఉండేటట్టు చేస్తుంది. దేవుని మహిమ కొరకు మనం వాడబడేటట్టు చేస్తుంది పరిశుద్ధత. ప్రియమైన వాళ్ళారా, అంత మాత్రమే కాదు, లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనం. లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనం. చదవండి అక్క. మీరు నా వారై ఉండునట్లు మిమ్మను వేరుపరిచితిని. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే, ప్రత్యేకించబడిన జీవితాన్ని దగ్గరికి తీసుకుపోతుంది. వేరుపరచబడినటువంటి అనుభవాన్ని తీసుకుపోతుంది. లోకంలో నుండి పాపము, లోకంలో నుండి చీకటి, లోకంలో నుండి దుష్టత్వము, లోక సంబంధమైన చీకటి కార్యాల నుంచి వేరుగా బ్రతికేటట్టు చేస్తుంది. ఏంటంటే పరిశుద్ధత మాత్రమే. అందుకొరకే దేవుడు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించి మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు. పరిశుద్ధత ద్వారా మనకు కలిగేటువంటి ఆత్మీయ ఆధిక్యతలు ఇవన్నీ కూడా, మనకు కలిగేటువంటి ఆత్మీయ ఆధిక్యతలు ఇవన్నీ కూడా పరిశుద్ధత మనల్ని ప్రత్యేకించబడిన నేను నా ప్రభు కొరకే ప్రత్యేకించబడిన వాడను, నా కొరకే ప్రత్యేకించబడినటువంటి దానను, నా కొరకే ప్రత్యేకించబడిన దేవుని బిడ్డలను నేను ఒక ఆలోచనలోకి మనం తీసుకుపోతుంది పరిశుద్ధత. అందుకొరకే ప్రేమిన వలన యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకై, మనల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకై. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రేమిన వలన పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే, పరిశుద్ధత ద్వారా మనకు కలిగినటువంటి ఇవన్నీ ఆధిక్యతలు, ఆత్మీయ ఆధిక్యతలు ఇవన్నీ కూడా ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల ఎదుట సాగిలపడదురు, నీ ఉపదేశమును. పరిశుద్ధులకు కలిగినటువంటి భాగ్యము, పరిశుద్ధులకు కలిగినటువంటి ఆధిక్యత ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వశంలో ఉన్నటువంటి వారం మనం అందరము. దేవుని యొక్క వాక్యం ఉంది, మన మన ప్రాణమంతా కూడా, మన కాలగతులన్నీ కూడా దేవుని యొక్క వశంలో ఉన్నాయి. ఇది పరిశుద్ధులకు కలిగినటువంటి భాగ్యము. సాతాను వశంలో కాదు. సాతాను వశంలో నుంచి ఎప్పుడో తప్పించబడ్డాడు మనమందరం కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేసి సిలువకు అప్పగించుకోవడం ద్వారా ఆయన కార్చినటువంటి పరిశుద్ధమైన, నిర్దోషమైన, అమూలమైన, నిష్కలంకమైన రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడినాము. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వశంలో ఉండేటట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే, 2వ లైన్ చదవండి అక్క. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం. నీ పాదం లేదుట సాగిల పడేటట్టు చేస్తుంది. పరిశుద్ధుల గుంపులో మనం లేకుండే, పరిశుద్ధత మనలో లేకుండే ఆయన సన్నిధిలోకి రాలేము, ఆయన పాదం ఎదుట సాగిల పడలేము. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే ప్రేమిన ఆ దేవుని యొక్క వశంలో ఉన్నట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత మనల్ని ఆయన సన్నిధిలో సాగిల పడేటట్టు చేస్తుంది. తర్వాత 3వ లైన్ చదవండి. నీ ఉపదేశమును, దేవుని యొక్క వాక్యాన్ని విని వాటి ప్రకారం నడుచుకోగలుగుతున్నామంటే కారణం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకు తానే సిలువకు అప్పగించుకోవడం ద్వారా మనమందరం పరిశుద్ధులమైనాము. పరిశుద్ధులమైన కనుకనే దేవుని వశంలో ఉన్నాం. పరిశుద్ధులమైన కనుకనే ఆయన సన్నిధిలో సాగిలపడుతున్నాం. పరిశుద్ధులమైన కనుకనే ఆయన వాక్యాన్ని విని అంగీకరించేటువంటి వారంగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేమిన వలరా, పరిశుద్ధులకు కలిగినటువంటి ఆధిక్యతలు, పరిశుద్ధులకు కలిగినటువంటి ఆధిక్యతలు ఇవన్నీ కూడా ఆధిక్యతలు. పరిశుద్ధులకు ఇంకా ఏం ఆధిక్యత ఉంది? అపోస్తల కార్యంలో 9వ అధ్యాయము 41వ వచనంలో గమనించండి ప్రియమైన వాళ్ళారా. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయము 41వ వచనం. 9వ అధ్యాయం 41వ వచనం చదవండి అక్క. లేవనెత్తి పరిశుద్ధులను విధరాలను పిలిచి సజీవురాలుగా వారికి. ఇక్కడ తబిత అనేటువంటి ఒక ఆమె చనిపోయింది. పేతురు కొంతమందిని పిలిచినాడు ఆమెను బ్రతికించి. ఒకప్పుడు ఆమె నిర్జీవ స్థితిలో ఉన్నది, ఇప్పుడు ఆమెను బ్రతికించినాడు. బ్రతికించి ఎవరికి అప్పు చెప్తున్నాడు అండి? పరిశుద్ధులకు. పరిశుద్ధుల విషయంలో ఏంటంటే, నిర్జీవమైన పరిస్థితులన్నిటినీ సజీవంగా చేసేటువంటి దేవుడు వారికి ఉన్నాడు.
నష్టపోయిన వాటన్నిటిని ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని సమకూర్చుకునేటువంటి అనుభవంలోకి పరిశుద్ధత తీసుకుపోతుంది. పరిశుద్ధులందరికీ కలిగే భాగ్యం ఏంటంటే నష్టపోయిన వాటన్నిటి కూడా ప్రభు ఏం చేస్తున్నాడండి? సమకూర్చేటువంటి అనుభవం. ఇవన్నీ ఎవరికి అంటే ఈ లోకంలో కేవలము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువకు అప్పగించుకోవడం చేత పరిశుద్ధపరచబడినటువంటి వారికి కలిగినటువంటి ఆత్మీయ ఆధిక్యతలు ఇవన్నీ నష్టపోయినవన్నీ కూడా సమకూర్చబడడం. ఇది అపోస్తల కార్యంలో 26వ అధ్యాయం 18వ వచనం చూడండి. పరిశుద్ధులకు కలిగినటువంటి ఇంకా ఆధిక్యతలు 26వ అధ్యాయము అపోస్తల కార్యము 18వ వచనం. సంగతిని గూర్చియో 19వ వచనం చివరిలో చూడండి. చదవండి అక్క. పరిశుద్ధపరచబడిన వారిలో సారక పరిశుద్ధులకు ఏముందండి? స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యం ఉంది. పరలోకంలో స్వాస్థ్యం ఉంది. పరిశుద్ధపరచబడినటువంటి వారందరికీ కూడా స్వాస్థ్యం పొందినట్లు. తర్వాత 19వ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళారా, చదవండి. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడు కాక మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధత దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా చేసింది. మనల్ని దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటట్టు చేసింది. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉండేటట్టు చేసింది. పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయంటే దేవుని మనసు ఉంది, దేవుని దృష్టి ఉంది. పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయంటే దేవుని ఇచ్చే ఘనత ఉంది. ఎందుకంటే మన ప్రభు గనుడైనటువంటి వాడు, మన దేవుడు గనుడైనటువంటి వాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరి శిలువకు అప్పగించుకొని మనందరినీ ఏం చేసినాడండి? పరిశుద్ధులుగా చేసినాడు. పరిశుద్ధమైన సంఘంగా మనందరినీ చేయడం కొరకై, పరిశుద్ధులుగా మనందరినీ చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించడం కొరకై శిలువకు తనకు తాను అప్పగించుకుంటా వచ్చినాడు. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా చేస్తుంది. 1 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. 1 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చివరిలో పరిశుద్ధపరచబడిన వారై ప్రేమిన పరిశుద్ధులకు కలిగిన ఆధిక్యత ఇది. ఒక వ్యక్తి నీతిమంతులుగా కావడానికి ఏ డబ్బు పనికిరాదు, ఏ ఉద్యోగము, ఏ ఐశ్వర్యము, ఏ జ్ఞానము, ఏ అందచందములు లోకంలో ఏ పదవులు పనికిరావు, ఉపయోగపడవు. అయితే మనమందరము నీతిమంతులుగా కావట కొరకై పరిశుద్ధత ఉపయోగపడతా ఉంది. పరిశుద్ధత మనకు దక్కింది. ఈ పరిశుద్ధత ద్వారా మనమందరం కూడా నీతిమంతులంగా తీర్చబడతా ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క కాపుదల కిందికి తీసుకుపోతుంది మనల్ని. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చూడండి ప్రేమైన వాళ్ళారా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు దేవుని యొక్క యేసుక్రీస్తు కృప ఎవరికి తోడుందండి? పరిశుద్ధులకు తోడుగా ఉంది. ఈ పరిశుద్ధత మనల్ని దేవుని యొక్క తోడు కిందికి తీసుకుపోతుంది. ఈ పరిశుద్ధత మనల్ని పరిశుద్ధ స్థలంలో సేవ చేసేటట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత మనల్ని ఆయన దేవుని యొక్క వశంలో మనం ఉండేటట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత ఆయన సన్నిధిలో సాగిల పడేటట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో స్వీకరించేటట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత మనల్ని దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా చేస్తూ ఉంది. ఎంత గొప్ప భాగ్యం ప్రియమైన వాళ్ళారా. దేని ద్వారా ఇది ఎంత అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరి శిలువకు అప్పగించుకొనుట చేత. ఎందుకు దేవుడు ఎఫెసీ పత్రిక 5:7 ప్రకారం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అటువలే చదవండి అక్క. చాలక్క. యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరి శిలువకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ సంఘం అనేది సంఘాన్ని పరిశుద్ధపరచడం కొరకై. పరిశుద్ధపరచబడితే ఎన్నో ఆత్మీయ ఆధిక్యతలు, ఆత్మీయ యోగ్యతలు ఉన్నాయి. ఎందుకు దేవుడు సంఘాన్ని పరిశుద్ధపరచుకోవాలనుకున్నాడు? ఆయన స్థానాన్ని ఆయన దేవుడు పరిశుద్ధుడు స్పష్టంగా రాయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడు. ఆయనలో ఏ చీకటి, ఏ పాపము, ఏ అపవిత్రత ఏది కూడా ప్రభువులో లేదు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు. వాస్తవంగా బైబిల్ చెప్తా ఉంది దేవుడు పరిశుద్ధుడు అని చెప్తుంది. అంటే దేవుని వలె మనం ఉండాలని ప్రభును తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు వారిని శిలువకు అప్పగించినాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు దేవుడు
పరిశుద్ధత గురించి చెప్తా వచ్చినానంటే దేవుడు పరిశుద్ధుడు గనక లేవికాండం 11వ అధ్యాయము 44వ వచనం. లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనం చూడండి. ప్రియమైన వాళ్ళారా, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధ. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కాడు అని బైబిల్ ఉందా అండి? దేవుడు పరిశుద్ధుడు, దేవునిలో ఏ పాపం లేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులై ఉన్నట్లు చాలక. దేవుడు ఎవరండి? దేవుడు పరిశుద్ధుడు. తర్వాత చూడండి ప్రియమైన వాళ్ళారా, 45వ వచనంలో, నేను మీకు దేవుడనై ఉండుటకు యెహోవాను నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు కావలెను. మనల్ని పరిశుద్ధులు, దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప భాగ్యము. లేవికాండము చూడండి 19వ అధ్యాయము 2వ వచనం. లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళారా. చదవండి అక్క. నీ దేవుడని యెహోవా నేను పరిశుద్ధుడను. 20వ అధ్యాయం లేవికాండం 7వ వచనం. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని చాలక పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన వల్ల ఎంతో గొప్ప భాగ్యం మనకు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఈ లోకంలో ఉండాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని సెలవుకు అప్పగించినాడు. చాలాసార్లు ఎన్నో తలంపులు ఉంటాయి. యేసు ప్రభుల వారి సెలవులో మరణించినాడని ఏదో ఆ పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఏదో కొద్ది రోజులు సంతోషించేటువంటి దినాలు. ఎందుకు యేసు ప్రభుల వారు అంత కఠినం అంటే శ్రమలు, రక్తం, గాయములు, ముళ్ళ కిరీటము, అవమానము, కొరడా దెబ్బలు, ఉమ్మి వేయించుకోవడము, ఎందుకు అవన్నీ అంటే మనము పరిశుద్ధమైన సంఘంగా ఉండడం కొరకై, పరిశుద్ధమైన సంఘంగా ఆ ప్రభు ఉండేటువంటి స్థానంలో మనములో కూర్చుండి పెట్టుకోవడం కొరకై. అది కొరకే ప్రభు ఒక మాట చెప్తా వచ్చాడు. యోహాను సువార్త చూడండి ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలంలో చాలక. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులాగా ఉండాలని ప్రభు శిలువకు అప్పగించుకున్నాడు. శిలువకు అప్పగించుకున్న ప్రభు మళ్ళీ ఒక దిన ఈ లోకానికి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? 2024 సంవత్సరాల కిందట మనలందరినీ పరిశుద్ధులుగా, సర్వ మానవులను పరిశుద్ధులుగా చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి శిలువకు అప్పగించుకున్నాడు. రెండోసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి దగ్గర రాబోతామన్నాడు. ఎందుకు రాబోతున్నాడు? నేను ఉండేటువంటి స్థలంలో మీరు ఉండలాగున. దేవుని పరిశుద్ధతను మనకి ఇవ్వడమే కాకుండా ఒక దినాన ఆ ప్రభు వచ్చినప్పుడు, ఒక దినాన మనం ప్రభు రాకడ కంటే ముందే ఈ లోకాన్ని విడిచిపెడితే మన ఆత్మ ప్రభు ఉండేటువంటి స్థలంలో యుగ యుగాలు ఎల్లప్పుడూ మన ఆత్మ పరలోక రాజ్యంలో ఉండేటట్టు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు శిలువకు బలిగా అప్పగిస్తూ వచ్చినాడు. మన పాపాన్నంతా, మన శాపాన్నంతా కలవరి శిలువలకు అప్పగిస్తూ వచ్చినాడు. బైబిల్ చెప్తా ఉంది, ఎవరి పాపాన్ని బట్టి వాడే శిక్ష పొందాలని బైబిల్ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా చూడండి, కొడుకు పాపం చేస్తే, తప్పు చేస్తే జైలుకు కొడుకే వెళ్ళాలా, తండ్రి పోతాడండి? లేడు. ఒకవేళ తండ్రి పోయి సార్ అతన్ని విడిచిపెట్టండి, వారి పాపానికి వారికి శిక్ష బదులుగా నేను జైలుకు పోతా, నాకు ఉరి శిక్ష పోయాడంటే చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే వారి పాపం వారిని పట్టుకుంటుంది. ఎవరి పాపం వారిని పట్టుకుంటుంది కనుక పట్టుకున్న పాపం విడిచిపెట్టదు. ప్రేమిన వాళ్ళరా, అయితే మన పాపాన్నంతా, మన శాపాన్నంతా కూడా, మన బలహీనతలు, మన పొరపాట్లు, మన తప్పిదములు, మన శాపం, పాపం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో మోసి ఆ శిలువకు ప్రభు అప్పగించుకొని ఆ మరణం పొంది సమాధి నుండి తిరిగి లేచడం ద్వారా మనము పరిశుద్ధ సంఘంగా చేస్తూ వచ్చాడు మనల్ని ప్రభు. ఎంత గొప్ప భాగ్యం ప్రేమిన వాళ్ళరా. ఇప్పుడు చదవండి ప్రేమిన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ 5:7 క్షమించండక 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదేదినో లేక పరిశుద్ధమైనదిగా చలక. పరిశుద్ధమైన సంఘంగా మనల్ని చేయటం కొరకై. ఎందుకు పరిశుద్ధత అంటే
మనల్ని పరిశుద్ధత ఏం చేస్తుందంటే మనల్ని యాజకులుగా చేసింది. ఎవరి జ్ఞానం కొద్దీ వాళ్ళు పరిచయం చేసినట్టు చేస్తుంది. దేవుని మోసే పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని వినేటట్టు చేస్తుంది. తర్వాత మోసేతో దేవుడు చెప్తాడు, నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పినాడు. దేవుని యొక్క తోడు మనకు మన కుటుంబాలకు కలిగేటట్టు పరిశుద్ధత చేస్తుంది. యేసుక్రీస్తు కృపకు దగ్గరగా చేసింది మనల్ని పరిశుద్ధత. ప్రియమైన సౌరుడా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో పరిచయం చేసే ప్రజలంగా మనల్ని చేసింది. దేవుని పరిశుద్ధ స్థలంలో ఉంటే ఏముందంటే ఘనత ఉంది, దేవుని యొక్క ఘనత ఉంది, దేవుని మనసు ఉంది, ఈ స్థలంలో దేవుని దృష్టి ఉంది. ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నామంటే ఆయన దృష్టిలో మనం ఉన్నామని, ప్రభు దృష్టిలో ప్రభు మనసులో మనం ఉన్నామని. ఇదంతా ఎట్లా వచ్చిందంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువకు అప్పగించుకొని తన ప్రాణాన్ని మన కొరకే పెట్టుట ద్వారా ఈ గొప్ప ఆత్మీయ ఆధిక్యతలు మనకు కలిగినాయి. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకుంటాం ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని నేను. ప్రియమైన వాళ్ళారా, వాస్తవంగా దేవుడు ఆ పరిశుద్ధుడు, దేవుని వలే మనం ఉండాలని ప్రభు ఇష్టపడినాడు. మన స్నేహితులు అనుకోరు నా మాదిరే నా స్నేహితుడు ఉండాలని అనుకోరు. వాస్తవంగా ప్రేమిన వాళ్ళు ఎంత నమ్మకమైన స్నేహితులైనా కూడా ఐశ్వర్యవంతుడైన ఒక స్నేహితుడు, పేదవాడైన ఒక స్నేహితుడు ఉన్నారనుకోండి, ఐశ్వర్యవంతుడైన స్నేహితుడు అనుకోడు నా వల్లే నా స్నేహితుడు ఐశ్వర్యవంతుడిగా ఉండాలని అనుకోడు. కాకపోతే కొంతవరకు సహాయం చేయగలడు అంతే. నా మాదిరి ఐశ్వర్యవంతుడిగా నా స్నేహితుడు ఉండాలని ఎంత నమ్మకమైన స్నేహితులు కూడా అనుకోరు. ఆ తలంపు రాదు, యోచించరు, ఆలోచన చేయరు కూడా. అయితే మన ప్రభు అలా కాదు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధత మనం పొందాలని తన కుమారుడైన ప్రభుని సిలువకు అప్పగించినాడు. సిలువలో బలిగా చేసినాడు, సిలువకు అప్పగించినాడు. ప్రేమిన వాళ్ళరా, పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందో, పరిశుద్ధత మనకు ఎంత ఆధిక్యత కలిగజేస్తుందో ఇంతవరకు వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. వాక్య వెలుగులో మనం ప్రభువును ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటాం. ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ పుస్తకంలో 135 పాఠ సంఖ్య 135. అంతకుముందు కొత్త పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 133. ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ పుస్తకంలో చూపించండి 134, 132 మహాగణుడు మహోన్నతుడు. 1వ చరణము చివరి చరణం పాడుకుంటామండి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి. మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివాసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివాసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన
మనసులో నివసించును జీవించును అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును ఆదరుడు ఆవోనతుడు హరిసుతుడు నిత్య నివాసి ఆదరుడు ఆవోనతుడు హరిసుతుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడు నీకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడు నీకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడు ప్రేమించుడు మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడు ప్రేమించుడు మమ్ము విజయముతో నిత్య నివాసి సామర్థ్యము పునరుద్ధానము జీవము ఆరక్షణ సామర్థ్యము పునరుద్ధానము జీవము ఆరక్షణ నిత్య నివాసి పరిచయ కొరకై మరి ప్రవళికకు వెళ్తారు. దయచేసి